ఢిల్లీలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ డెకాయిట్ జగన్మోహన్ రెడ్డి అటు నుంచి అట్టే విదేశాలకి పారిపోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏ క్షణానైనా అరెస్ట్ అయ్యి జైలు జీవితం గడపాల్సి వస్తుందని భయపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఢిల్లీలో కేంద్ర పెద్దల కాళ్ళు పట్టుకోవాలని చూస్తే వాళ్ళు చీకొట్టి పొమ్మన్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి పారిపోవాలనుకుంటున్నాడు, ఎందుకు ఇంతగా భయపడుతున్నాడు అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్ అనే డెకాయిట్ గాడి మీద 32 కేసులు ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అది కాకుండా రఘురామకృష్ణరాజు గారిని చంపాలని ప్రయత్నం చేసినటువంటి కేసు ఇటీవల నమోదైంది. పైగా నిన్నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గత 5 సంవత్సరాల్లో లిక్కర్ మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దోపిడీ మీద సిఐడి కేసు నమోదు చేయడం జరిగింది. దీంట్లో ప్రప్రథమ ముద్దాయిగా దోషిగా దోచుకున్నటువంటి దుర్మార్గుడిగా దౌర్భాగ్యుడిగా ప్రజలు ప్రాణాలు తీసి నాసిరకం మద్యంతో ఈ రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ఆటలాడినటువంటి దౌర్భాగ్యుడిగా రాష్ట్ర చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోబోయేటువంటి జగన్మోహన్ రెడ్డి అడ్డంగా ఆధారాలతో దొరికిపోయేటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి తన సొంత డిస్టిలరీలు పెట్టి విషపూరితమైనటువంటి కారకాలను మద్యంలో కలిపి ప్రజల్ని మద్యానికి ఎడిక్ట్ చేసి 30 రూపాయలు 20 రూపాయల బాటిల్ని 300 రూపాయలు అమ్మి దోచుకున్నటువంటి దౌర్భాగ్యుడు వైన్ షాపుల్లో కనీసం డిజిటల్ పేమెంట్స్ లేకుండా క్యాష్ పేమెంట్స్ చేస్తూ ట్యాక్సే కట్టకుండా దోచుకున్నటువంటి దోపిడీ బట్టబయలయ్యేటువంటి పరిస్థితి ఏర్పడటం. మరోవైపు ఈ జగన్ గాడు వాడేమి ఎర్రిపప్పై ఢిల్లీలో వాడు ధర్నా పెట్టుకోలా. వాడు ఒకటే ఇవాళ కేంద్ర స్థాయిలో అబ్బో ఆంధ్రప్రదేశ్లో ఏదో జరిగిపోతుందనే బిల్డప్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశాడు. అక్కడికి వెళ్ళి వాడు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు లోకేష్ అన్నని గుర్తించడానికి కూడా ఇష్టపడలా, ఆయన పేరు పలకడానికి కూడా ఇష్టపడలా. అటువంటి వ్యక్తి ఇవాళ ఢిల్లీ వ్యాప్తంగా రెడ్ బుక్ లోకేష్, రెడ్ బుక్ చంద్రబాబు నాయుడు గారు కొడుకు, రెడ్ బుక్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మంత్రిగా ఉన్నాడు, రెడ్ బుక్ అని చొచ్చుపోసుకుంటున్నావు నా కొడక. అదే లోకేష్ గారిని గత 10 సంవత్సరాల్లో ఎన్ని కారుకూతలు కూశారు నీ పార్టీ వాళ్ళు. ఇవాళ మాత్రం ఆ లోకేష్ గారంటే బయలు పడుతూ ఉందా, ఆ లోకేష్ గారంటే చుచ్చు కారిపోతా ఉన్నాయా? ఎందుకంటే ఇవాళ అతనిలో ఉన్నటువంటి వ్యక్తిని, అతనిలో ఉన్నటువంటి కసిని, అతనిలో ఉన్నటువంటి కమిట్మెంట్ని ఆ రోజు మీరు ఊహించలా. ఏముందిలే హేళన చేస్తే అయిపోతుంది, అతన్ని ఇష్టం వచ్చినట్టుగా కారుకూతలు కూసేపిస్తే అతను భయపడతాడు, బాధపడతాడు అనుకున్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 3200 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించడంలో తనదైన పాత్ర పోషించి ఇవాళ ఈ రాష్ట్రంలో 2 మంత్రి పదవులకు న్యాయం చేసే విధంగా ఆయన ముందుకు పోతా ఉంటే, అదేవిధంగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో, అవినీతి అరాచక దుర్మార్గ పరిపాలన చేశారో వాళ్ళందరి తుత్తునీయాలు తీసే విధంగా ఇవాళ అతను ముందుకు వెళుతూ ఉంటే ఆ రెడ్ బుక్ అంటే భయం పట్టి వాటిని ప్రింట్లు తీసుకొని కాపీలు పట్టుకొని రెడ్ బుక్ అని పోసుకుంటున్నావు. తప్పుడు పని చేయకపోతే రెడ్ బుక్ ఎందుకు భయపడుతున్నారా జగన్గా 420గా నేను అడుగుతున్నా. ఇవాళ తప్పు చేసిన వాళ్ళకే కదా రెడ్ బుక్ ఉంటుంది. రెడ్ బుక్లో తప్పుడు పని చేసినటువంటి వాళ్ళే కదా ఉంటారు. మరి నీకెందుకురా భయం కాని వెతవా అంటే మొదటి వ్యక్తిగా నువ్వు ఉంటావని, నీ తప్పుల్లో సహకరించినటువంటి నీ బానిసలు ఉంటారని భయంతో వణికిపోతున్నావరా బబోన్. అందుకే ఇవాళ దేశవ్యాప్తంగా అమ్మో ఆంధ్రప్రదేశ్లో అది జరుగుతోంది, రేపొద్దున వీడి కేసుల్లో వీడు జైలుకు పోతాడు, వీళ్ళ బాబాయిని నరికి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించండి, సొంత బాబాయిని గొట్టలతో తల నరికి చంపేసినటువంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి. ఈ నీచులు రేపొద్దున జైలుకి వెళ్తే ఇది రాజకీయ కక్ష సాధింపు అని చెప్పి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడే వాడు ఢిల్లీలో పంచాయతీ పెట్టాడు. ఎందుకంటే ఢిల్లీ స్థాయిలో ఒకసారి వెళ్ళిన తర్వాత, రాష్ట్రపతి పరిపాలన అడిగిన తర్వాత ఇక రాబోయే 5 సంవత్సరాల్లో ఈ దౌర్భాగ్యుడు చేయడానికి ఏం మిగిలి ఉంటుంది. అయినా ఎందుకు అక్కడికి పోయాడు అంటే వీడికి తెలుసు వీడు జైలుకు పోతానని, వీడికి తెలుసు వీడి జీవితాంతం జైల్లో ఉండాల్సి వస్తుందని. అందుకనే అలా జరిగిన రోజు ఇది రాజకీయ కక్ష సాధింపు, నేను ఢిల్లీకి వచ్చి ముందే చెప్పాను అని చెప్పటం కోసం, దేశవ్యాప్తంగా దీన్ని ఒక చర్చ చేయటం కోసం ఈ దౌర్భాగ్యుడు చేసినటువంటి పని. కానీ దీన్ని సొంత పార్టీ నాయకులు కార్యకర్తలే నమ్మట్ల. సొంత చెల్లె చెప్పింది, జగన్మోహన్ రెడ్డి చెల్లి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె. సరే ఆవిడ రాజశేఖర రెడ్డికి పుట్టలేదు అని కూడా ఈ నీచులు ఆవిడ మీద విమర్శలు చేస్తారు. అది వేరే ఫ్యామిలీ సబ్జెక్ట్, మనకు అనవసరం అంటే ఒక మహిళను అవమానించడం మాత్రం ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి అంశంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి సత్యమని ఉంది భారతీరెడ్డి గారు, ఆవిడని ఎప్పుడైనా ఒక మాట అన్నామా? అనమో. జగన్మోహన్ రెడ్డి గారి కుమార్తెలు ఉన్నారు, వాళ్ళని ఎప్పుడైనా అన్నామా? అనమో. ఎందుకంటే మహిళల జోలికి వెళ్ళేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీలో లేదు. కానీ కుసంస్కారంతో కూడినటువంటి జగన్మోహన్ రెడ్డి నికృష్టపు భాష
భాషా ప్రయోగంతో ఎంత కారు కుత్తలు కూపించాడో మనందరికీ తెలుసు. అయితే రేపొద్దున వీడు జైలుకు పోతే ఆ పార్టీ ఉండదు కాబట్టి, వీడు జైలుకు పోతే దిక్కు దివానం ఉండదు కాబట్టి ఆ రోజు జాతీయ స్థాయిలో అల్లరి చేయడం కోసం ఈరోజు పునాదేసేటువంటి దౌర్భాగ్యపు ఆలోచనలు చేస్తూ ఉన్నాడు. అయితే ఈ దౌర్భాగ్యుడు ఏ క్షణమైనా ఎప్పుడైనా ఏ కేసులో అయినా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీడు విదేశాలకి ఢిల్లీ నుంచే పారిపోవాలనేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ వీడు విదేశాలకు పోవాలంటే వీడి పాస్పోర్ట్ కోర్టులో ఉంది, వీడు పర్మిషన్ తీసుకోవాలి, ఎక్కడికి పోతున్నాడో చెప్పాలి, ఎప్పుడు పోతున్నాడో చెప్పాలి, ఎప్పుడు వస్తాడో చెప్పాలి, ఎందుకు పోతున్నాడో కూడా చెప్పాలి. ఈ నేపథ్యంలో వీడు విదేశాలకు పోవడానికి కోర్టు పర్మిషన్ ఇస్తుందా? ఇస్తే వీడు పోతే మళ్ళీ అసలు శాశ్వతంగా రాకుండా అక్కడే ఉండిపోతాడనేటువంటి టాక్ ఉంది. నీరవ్ మోదీ, లలిత్ మోదీ, విజయ్ మాల్యా ఈ టైపులో జగన్ గారు కూడా విదేశాల్లోనే తలదాచుకుంటాడు. వాడు చేసినటువంటి తప్పుడు పనులకి వాడు ఇక్కడ ఉంటే జీవితకాల జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి అనేటువంటి అంశం కూడా వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ దౌర్భాగ్యుడిని దేశ సరిహద్దులు దాటకుండా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆర్థిక ఉగ్రవాదిగా ఈ ప్రజాధనాన్ని దోచుకొని ఈ రాష్ట్రంలో అరాచకం సృష్టించి విధ్వంసం చేసినటువంటి ఈ దౌర్భాగ్యుడిని కఠినంగా శిక్షించాలి.